హే గైస్, నేనైతే మళ్ళీ కొత్త వీడియోతో నేను ముంగలతో వచ్చేసాను అనమాట. పోయినసారి అయితే నేను ఒక ఛాలెంజ్ చేసిన కదా, గంత దొరుకుతా గంతను కొట్టాలి, లైక్ 1 బూయా కొట్టాలి అని చెప్పేసి మొన్న ఎక్సమెట్తో అయితే కొట్టేసాం అనమాట. అందులో మీరైతే చాలా మంది అయితే దిగినా కన్నా అయితే మినీ యూజీ ఉంటుంది కదా, మినీ యూజీతో కొట్టాలి కదా అని అడిగి సో ఈ రోజు మనం ఏం చేద్దామంటే లైక్ యూజీతోని బూయా కొట్టింకే ట్రై చేద్దాం అనమాట. ఇది లిటరలీ నా 4th or 5th మ్యాచ్ అబ్బా. లైక్ చాలా కష్టం అనమాట మినీ యూజ్. ఈ వీడియో అయితే లాస్ట్ దాకా ఉండి మీకు అయితే పక్కన నచ్చుతా అని చెప్పి నేనైతే అనుకుంటున్నాను. ఎందుకంటే మినీ యూజీతో ఛాలెంజ్ ఎవడైతే చేయలేడు లైక్ చేస్తారేమో ఫ్యూచర్ లో, నాకైతే తెలియదు. ప్రెసెంట్ అయితే ఇట్లాంటి కంటెంట్ అయితే ఎవరైతే చూస్ చేసుకోలేరు అనమాట. నేనైతే చేస్తున్నాను అనమాట. మీరైతే ఇక్కడ చూసుకోవచ్చు. మనం అయితే ఎప్పటిలాగా పీక్ దిక్కు మార్కెట్కో పీక్ అయితే దిగేస్తున్నాం. కానీ ఇప్పుడైతే మనకైతే పీక్ లో మాత్రం ఫుల్ ఎనిమిస్ అయితే దిగుతున్నాం అనమాట. మన దగ్గర ఉండదు మినీ యూజ్ ఒక్కటే. మన దగ్గర యామో కూడా ఉండదు, సక్క ఏముండదు. ఎట్లా కొడతామో అని చెప్పి నేనైతే అనుకుంటున్నా. ఏం పర్వాలేదు, మనం కష్టపడతాం. లైక్ మన గేమ్లో ఉంది కాబట్టి మన గేమ్లో మనం నమ్ముకుంటే సరిపోద్ది, కొట్టేసి సరిపోద్ది. కొంచెం సర్వైవింగ్ స్కిల్స్, కొంచెం ఈ స్పోర్ట్స్ స్కిల్స్, కొంచెం వన్ డాప్ స్కిల్స్ అన్నీ కలిపి ఈ వీడియోలో అయితే పక్కా ఉంటాయి అనమాట. ఇక్కడ చూసుకోవచ్చు మనం ముందరైతే ఒక 8 ల్యాండ్ అవుతుంది. మీరైతే చూపించి 11 సపోర్ట్కి ఫుల్ ఆఫ్ థ్యాంక్ యూ అనమాట. ఎందుకంటే లైక్ లిటరల్లీ మళ్ళీ ఇక్కడ చూసుకోవచ్చు ఫుల్ అయితే రెడ్ మెంబర్స్ పడ్డాయి. ఈడవడరా అప్పుడు డ్యాన్స్ స్కిల్ వేసుకున్నాడు. వానికైతే మ్యాక్సిమం దొరికింది అనుకుంటా. అది అరే కొట్టినరా ఈజీరా వన్ టాప్ చేసి ఎట్లా పడ్డదా అట్లా చేయాలన్నా మీరు ట్రాక్. ఇట్లాంటి మీకు కూడా ఎట్లా కావాలంటే మీరైతే నాకు కామెంట్స్ ఇట్లా కామెంట్ చేయండి. మీకు ఎట్లా కొట్టాలి ప్రతి ఒక్కటి అయితే క్లారిటీ వీడియోస్ ఇస్తాను. నా యూట్యూబ్ కూడా కానీ నా సెన్సిటివిటీ కానీ మీకు సెన్సిటివిటీ కూడా ప్రొవైడ్ చేస్తాను, అన్నీ చేస్తాను. మీరైతే ఏం చేయక్కర్లేదు. నా వీడియో అయితే క్లాస్ దాకా చేసి లైక్ చేసి రీసెంట్గా వచ్చింది కదా కొత్త హై పాయింట్స్ అని చెప్పేసి హై పాయింట్స్ ఇస్తారు. లైక్ ముంగలైతే కూడా కొడుకుతున్నాడు. మనమైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ యామో రూట్ చేసుకోవాలి. ఎందుకంటే మినీ యూజ్ యామో చాలా తక్కువ ఉంటుంది అనమాట, తొందరగా అయిపోతుంది. నేను చూసుకో రారా బయటికి. అరే ఇంకలకి ఇంకోడు నైనా కొట్రా నైస్. ఇక్కడైతే ఇట్లా చూసుకోవచ్చు. ప్రతి ఒక్కరికి మనం ఎట్లా ఆడుకుంటే ఇంకా ట్రై చేయాలి. ఎందుకంటే మనం ఉండేదే 16 బుల్లెట్స్ అనమాట మినీ యూజ్లో. 16 బుల్లెట్స్లో మనం లిటరల్లీ ఒక 4-5 బుల్లెట్లు అన్న హెడ్ కూడా చచ్చిపోతారు మన హెల్మెట్ ఉంటే. నార్మల్ టైమ్స్ అయితే అట్లా ఏం కాదు, కానీ ఎవరు చూసుకోవచ్చు. ఇక్కడైతే మా 30 ఏమైనా ఉన్నాయండి. లెవెల్ 3 వెస్ట్ ఉంది. సో నేను మర్చిపోయినా గాయస్, నేనైతే లైక్ అన్ని వెస్ట్ ఇవన్నీ ఆఫ్ చేసుకున్నా కదా పోయిన మ్యాచ్లో. చూసుకోవచ్చు ఇటు అయితే వచ్చిండు. ఇంకో 53 అయితే హెడ్ పడ్డది. పాపం భయపడ్డట్టున్నాడు. అయ్యా దొరికింది రసం దారా. ఇది ఫుల్ రికాల్ గాయస్. అరే ఎవడరా ఇంకోటి వచ్చి అయ్యో నా కింద దొప్పుతావరా ఆరా ఇప్పుడు నువ్వు రాని ప్యూర్గా రెడ్ కొట్టకుండా నా పేరు నా చిరణ్ ప్లేస్ కాదా. అరే నైస్ చూసిరా గాయ మినీ యూజ్తో లెట్టనే 3-4 గెట్లు కొట్టాలన్నమాట. ఇక్కడే చూసుకోవచ్చు. ఇంకా పీక్లు ఎందుకో నాకు ఎనిమిస్తున్నట్టు కొడుతున్నారు. డ్రోన్ అయితే ఎవరు కనిపిస్తుంది, కానీ ఫైరింగ్ అయితే వస్తుంది. నాకైతే ఎవడ లైక్ ఎందుకు ఓకే మోకో వచ్చింది అనమాట. అని ఇక్కడ చూసుకోవచ్చు. మనం రైట్ సైడ్ నుంచి వెళ్ళిపోదాం అనుకుంటున్నాం. ఓకే అక్కడైతే కనిపించలేడు. ఎందుకంటే మేము అది ఉంది కదా మోకో వస్తుంది అనమాట. అది కొత్త ఏం లేదు, పాతదే. అయ్యో మా డ్రోన్లో 3 ఉన్నారు అనమాట. అది చూసుకోవచ్చు. మనమైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ పోయి వెస్ట్ హెల్మెట్ కొనుక్కున్నాం. నాకైతే అది వెస్ట్ అవన్నీ ఆఫ్ చేసుకున్నాను. నాకు లిటరల్లీ తెలియదు. లేకపోతే ఆనే లెవెల్ 3 వెస్ట్ ఉంది గాయస్. అరే మేము అయితే కలెక్ట్ చేసుకోవాలి యామో అయితే. ఎక్కడ కనిపిస్తే అక్కడైతే యామో తీసుకున్నామని ట్రై చేద్దాం. 30 యామో లిటరల్లీ ఒక బాక్స్, పెద్ద బాక్స్ దొరికితే సరిపోతుండే. ఏమైతే పర్లేదు కొట్టేయచ్చు. ఇక్కడ ఈడొచ్చు. అరే దారా ఇది చూడరా రే బాబు నైస్. ఈయన కూడా హెడ్ కొట్టేసాం అనమాట. లిటరల్లీ 4 కిల్లో 3 కిల్లో ఐ థింక్ హెడ్ షాట్స్ అనుకోట. ఏం పర్లేదు, ఇట్లకెళ్ళైతే చూసుకోవచ్చు. నాకే దిగుతున్నాడు. రారా ప్యూర్ కొడదాం. ఆయన కొంచెం ఇంకా తోలుకోదాం. రారా ప్యాక్ వేసుకున్నాడు. పై పట్టట్టున్నాడు పోరాడు. ఇట్లకెళ్ళి ఉంటాడు. అరే డ్రోన్ ఇద్దరా మళ్ళీ ఎన్ని గ్యాస్ పీక్ అనుకుంటారు, ఇంకేమనుకుంటారా. ఇట్లా ఆయనకి వస్తారు. నా దగ్గర మినీ యూజ్ గన్ ఒకటే ఉంది, మర్చిపోయినా. రారా అరే ఎవడరా దయ్యం స్కిల్ ఎక్కుతున్నాం గైస్. మీకు ఏమన్నా దయ్యం స్కిల్ కానీ లైక్ మోర్స్ అంటారు కదా స్కిల్ అది వేసుకున్నాం. అరే డ్రోన్ లేదురా 4. ఓకే ఆ స్కిల్ వేసుకున్నప్పుడు ఏంటంటే మీరైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ పొగ వస్తుంది అనమాట. ఆ పొగని చూసి నువ్వు గెస్ట్ ఫైర్ కొట్టేసి పక్కనకి 1000% బుల్లెట్ కనెక్ట్ అవుతుంది. నేను ఎందుకు చెప్తున్నా అంటే అట్లా ఛాన్సల్ చేసిన అనమాట. ఒకటి ఉన్నప్పుడు నువ్వు హెడ్ షాట్ కూడా కొట్టచ్చు. ఎట్లా అంటే లైక్ నువ్వు లైక్ జనరల్గా కాకుండా ఏముంటాయి సెట్టింగ్లో 3 సెట్టింగ్లు ఉంటాయి కదా. దానిలో ఐ థింక్ సో ఏదో సెట్టింగ్ పెట్టి కొట్టే లైక్ ఏం పోదేను మీ పనికి. సో అట్లా మీరు కూడా చేయొచ్చు. ఇక్కడ చూసుకోవచ్చు. అరే దారా కేసు ఇట్లా గుర్తుందా ఈ లైక్ ఓల్డ్ ట్రైనింగ్లో అది బాగా ఆడటం. లైక్ 1v1లో లైక్ ట్రైనింగ్లో కూడా 1v1లో ఆడుతున్నాను అనమాట. ఏమంటారు వచ్చి దారా ఇది వేసుకుంటే మనకైతే మోక అయితే వస్తుంది. అది చూసుకోవచ్చు. రైట్ సైడ్ ఇంకోటి కనిపిస్తున్నాడు. దారా అమ్మాయికి 2 పద్ధతి బాగా నైస్. ఇట్లాంటి కిల్చో లేచేటప్పుడు అనిపిస్తుంది అబ్బా అమ్మాయి. అరే దాని ఫుల్ ఏమో ఉంది అబ్బా. లిటరల్లీ మన దగ్గర 3. అరే ఇది ఎవడరా నైస్. అయితే మనం చూసుకోవచ్చు 6 కిల్స్ అయితే వచ్చినాయి. ఇంకా 35 అయితే అలా ఉంది. మనం చూడండి వీడియో లాస్ట్ దగ్గర ఉండండి. మీరైతే అరే వానికి పడుతుంది ఈ డ్యామేజ్ అంత దూరం పడుతుందా. అయ్యో అక్కడ ఇక్కడ నాకు తెలిసినంత వరకు ఇద్దరు ఉన్నారనమాట. వాడు వచ్చి నీ కొట్టేసిండు. ఇట్లా లూట్ చేసుకుంటున్నాడు. దారా అరే ఆస్కార్. అరే రా 53 50. అరే ఎవర్రా నువ్వు. హెల్మెట్ లేదా నా దగ్గర. అరే లైక్ మిడికిట్లు కూడా లేవండి నా దగ్గర.
గాయస్ నేను ఇది అన్ని ఆఫ్ చేసుకున్నట్టు పిక్చర్లా కొట్టేసింది గాయస్. ఏం కాదు, పర్లేదు, మనకైతే రివైవ్ ఆప్షన్ ఉంది అండ్ థింగ్స్. మనం ఏమో ఇప్పుడు వచ్చి మళ్ళీ నువ్వు కొట్టేసాలి, రివెంజ్ అయితే తీసుకోవాలి పక్కా. తెలిసిందే కదా చరణ్ గేమర్ అంటే రివెంజ్ అంటే చరణ్ గేమర్. చెప్పండి గైస్, మీరైతే సరే కొడతామా కొట్టించుకుంటామా అని చెప్పేది తెలిసిందే కదా. మీరే కాపీ చేసి మనం కొడతామని తెలిసిందే, ఇంకెందుకు కావని. రైట్, మీకు స్కైవింగ్ ఎట్లా, స్కై డ్రైవ్ ఎట్లుందో చెప్పండి గైస్ కామెంట్ సెక్షన్లో. నార్మల్గా అయితే ఇడైతే లైక్ ఇంకా ఉంటారు గైస్ చాలా మంది, అందుకే నేను ఎక్కువ శాతం అయితే సోలో వర్సెస్ స్క్వాడ్ అయితే ఆడాను అనమాట. ఎందుకంటే ఓకే చచ్చిపోతే గలీజ్ ఉంటుంది అనమాట. ఎందుకో వచ్చింది చిక్క తక్కువైనా లైక్ ఆడితే సరిపోతుంది, బాధపడుతుంది. ఇక్కడ రారా రారా నైస్. మర్చిపోయినా యూజే ఛాలెంజ్ కదా, యూజే అయితే దొరికేసింది. బాబా కుసోది పెట్టి అట్లా మంగళ 500 అమౌంట్ అంట, లిటరల్లీ అంత దొబ్బేద్దాం మనమైతే. నైస్, గన్ అయితే పడేద్దాం మ్యాక్టెన్, ఏం అవసరం లేదు మనకి. అది చూసి మనల్ని కొట్టినోడు ఏడాడు, ఉండాలి పక్క ఏడి కోతాడు వాడు, తప్పించుకుంటాడా ఎవడరా. దిగిండి ఇప్పుడు ఎవడో పడతా అంటావు వానికి ఇచ్చాడు, పడతా. అరే సందలకి వెళ్ళి వనికి లేదబ్బా, బయట నుంచి పోవాలి. ఐ థింక్ సో వాడిని వదిలేయడం బెటర్ ఏమో, ఎందుకంటే మనం లైక్ సేఫ్ జోన్కి వెళ్ళిపోయి ఏదో ఒకటి చేసి బెటర్. నేను ఎంతసేపు అయినా 5 తీసేది, ఎవడైనా వచ్చి ఎంకరికి కొట్టినా కానీ తప్పున చచ్చిపోతాం కాబట్టి. అరే దార వాడు వస్తాడే నేను పోతలేను. పడ్డదానికి ఇచ్చాడు, పడ్డట్టే కనిపిస్తుంది. నైస్. అరే బాబా, మీరు కూడా ఇంకా ఓరియన్ యూజ్ చేయండి గైస్. ఓరియన్ వేసుకొని అనికి టెన్షన్ అవుతా అనమాట. నువ్వు ఓరియన్ లైక్ ఇయ్యంగానే వాడు ఫైరింగ్ ఆపేస్తాడు. ఈడెవడు లైక్ లిటరల్లీ 4 మెంబర్స్ వాచింగ్ అంట ఛానల్తో. ఇది మీ అందరిలో లైక్ సూర్యాపేట లైక్ మీ గుండెల్లో నాకు గుండెకాయ అంటారు కదా, నాకు కూడా అంతే. ఎట్లా అంటే లైక్ నా గేమ్ ప్లే వాచ్ చేస్తే నాకైతే మస్తు అనిపిస్తుంది. చెప్పండి గైస్, ఇది ఏమో ఎట్లా ఉంది. నాకైతే లిటరల్లీ ఇది 30 డైమండ్స్కి ఏమో వచ్చేసింది అనుకుంటా. 9 డైమండ్స్ 19 డైమండ్స్కి అయితే వచ్చేసింది. అది ఏంటంటే వాళ్ళు పోదా యూజ్తో కొట్టలేమో, ఎందుకంటే బుల్లెట్ లేవు. అరే ఫైరింగ్ వస్తుంది. అరే లిటరల్లీ ఇట్లా అయినా జోన్ అప్పుడే ఏంట్రా బాబు. అరే ఆరా 600 ఉన్నాయి కాదు, అయితే బూస్టర్ అయితే తీసేదాం ఇంకోటి. వెస్ట్ కూడా వదిలిపోయింది. అమ్మాయి లైక్ ఫ్రీ ఫైర్లో ఇవన్నీ అనవసరంగా తెచ్చిండు. లాస్ట్ టైం నాకు తెలిసి గుర్తున్నంత వరకు లిటరల్లీ 3 years బ్యాక్ అనుకుంటా, 3 years బ్యాక్ 2 years బ్యాక్ ఆ వెస్ట్ అప్గ్రేడర్ ఉంటుంది అన్నమాట. ఒకటి 3 seconds చేస్తే ఇప్పుడు తను level 1 ఉంటే level 2 అయితే, level 2 ఉంటే level 3 అవుతుంది, level 4 ఉంటే అది level 4 ఇంకా గట్టిగా అవుతుంది అనమాట ఆర్మర్. అదైతే చాలా బాగుంటుండే. అది ఎక్కడ పోయిందో కూడా తెలియదు, ఎందుకు తీసేసాడో కూడా తెలియదు. లిటరల్లీ ఐ థింక్ సో ఇప్పుడు నాకు ఒక వెహికల్ కావాలి, ఎందుకంటే వెహికల్తో మొత్తం భీమశక్తి మొత్తం జోన్ బయట మొత్తం తిరిగి వస్తా. తెలిసిందే కదా మన ప్లాన్. బూయా కొట్టాలంటే ఎక్కువ ఫైట్ తీసుకోవద్దు, ఇనిషియల్గా ఫైట్ తీసుకోకుండా లాస్ట్ జోన్లో ఒక్కడో ఇద్దరు ఉన్నప్పుడు ఫైట్ తీసుకొని వాళ్ళంతా సేవింగ్ చేసుకుంటే మంచిగా ఉంటుంది. ఇప్పుడైతే లేడు ప్రస్తుతం, నాకు ఎందుకో ఉన్నారేమో అనిపిస్తుంది. పోవచ్చు జోన్కి అయితే పోవచ్చు. జోన్ బెట్ ఉందాం అనుకున్నా కానీ వెహికల్ లేదు. మళ్ళీ తర్వాత జోన్ బెట్ చచ్చిపోతే ఇంకా గలీజ్ ఉంటుంది అనమాట. అది చూసుకోవచ్చు. అరే ఏంద్రా ఒక్కసారి 1 HP తీసేసినావు. రాయంకలు తీసుకుని కావాలి తీసుకుని మెడికిట్లు. అయ్యో నేను అసలు మెడికిట్లు కూడా తీసుకోలేదు. ఇక్కడ level 5 వేస్ట్ ఉంది, తీసుకున్నాం ఎంతకన్నా మంచిది. నైస్. ఇట్లాంటి టైంలో ఫుల్ అవసరం అయితే రైట్ సైడ్ ఒకడు, లెఫ్ట్ సైడ్ ఒకడు, అరివేల్ పాయింట్ కాడ ఒకడు అనుకుంటాం. ఎందుకు అయిసింది మనకు అసలు. ఆగండి పోదాం. ఇక్కడ ఎందుకో వెహికల్ అయితే కనిపిస్తుంది, వెహికల్ తీసుకున్నాం. ఎందుకన్నా మంచిది వాళ్ళు వేసుకున్నాం అంటే. ఆ స్ట్రేట్గా మేము ఉన్నాడు అనుకున్నా గాయస్, ఎవడో ఒకడు ఉంటాడు అని చెప్పి. ఎందుకంటే ఫైరింగ్ వచ్చేసి స్టార్ట్. అరే ఆటో ఎందుకు రా బాబు. అమ్మ పందికొక్క స్కిల్ ఏంది గాయస్, ఈ పందికొక్కు వచ్చాయి హార్ట్ అటాక్ తెప్పిస్తాను నాకైతే. కొట్రా బూస్ట్ కొట్రా. మీకైతే స్పీడ్ మోషన్లో పెట్టేసిన, ఎందుకంటే నేను వెహికల్ తెలిసిందే కదా, ఇది వెహికల్ చేంజ్ చేసి ఏవో చేస్తాను అనమాట. అండ్ లైక్ విన్ కావడానికి ఏం చేసినా తప్పలేదు. ఫుల్ ఫైరింగ్ అక్కడ అది చూసుకోవచ్చు. గాలికెళ్ళైతే ఒకటి దిగిండి ఇప్పుడే 120. నైస్ 18 పడ్డది అంట హెడ్ షాట్. వానికి కొన్నిసార్లు ఇట్లా హెడ్ షాట్ పడితేనే మస్తు అనిపిస్తుంది. తిరుగు లైక్ లిటరల్లీ అయితే నేనంటే 5x స్పీడ్లో పెట్టినా. లిటరల్లీ అదైతే 20 అలాగే ఉండాలి, ఇప్పుడు లిటరల్లీ 7 అలాగే వచ్చింది. అయినా కానీ స్పీడ్ మోషన్ ఉంది అర్థం చేసుకోండి మీరే. ఇక్కడ చూసుకోవచ్చు లూట్ చేసుకుందాం, ఏమో ఉన్నాయి. 5 members అలాగే ఉన్నారు. ఇంకా ఏమైతే అది అయిపోతుంది అనమాట ఈజీగానే. చూసుకోవచ్చు. ఐడవడరా పక్కకి పోతారు, ఫ్రీ కిల్ వచ్చింది, ఎందుకంటే పైన డ్యామేజ్ కొట్టింది కాబట్టి. అరే జోన్ బయటకు వస్తుంది, జోన్ బయటకు. అరే ఎవడో వెహికల్ గెలిచింది దొంగ నా కొడుకు. అరే మ్యాక్ పల్లవాడే. అరే పోరా లైక్ ఓన్లీ 6 మెడికిట్లు కూడా లేవరా నా దగ్గర, సూపర్ మెడిలు. లెఫ్ట్ అయితే వాడేదో దగ్గరికి వస్తున్నాడు, స్ట్రేట్ అయితే ఇంకో 8 ఉన్నాడు. ఆడ వెహికల్ తీసి గుర్తుతాడా ఏంటి. నైస్ అడుగు అయితే ముంగలికి వెళ్ళిపోతున్నాడు. సో నాకు ఇప్పుడు రిలాక్స్గా ఉండొచ్చు కొంతసేపు. ఈపీ మొత్తం ఫుల్ అయ్యేదాకా ఈ చెట్టింగ్ లైక్ జోన్ వస్తుంది కదా ముంగల్ కూడా.
ఈపీ రీఫిల్ కావాలి. ఈపీ రీఫిల్ అయితే ఓరియన్ వస్తుంది. ఓరియన్ వస్తే నాకు ధైర్యం వస్తుంది. లిటరల్లీ ఇంకా ముగ్గురే. ఒక గాలకి ఎప్పుడో దిగిండో చూసిన ఇప్పుడే. వాళ్ళు ఫైట్ చేసుకున్న పోదాం. మనం థర్డ్ పార్టీ వేద్దామని అనుకుంటున్నా. ఏదో పెడదాం. 18 19 అయ్యో మనకి లిస్ట్ 60 HP పోయిందా బా. ధారా మళ్ళీ 20 80 110 130. అరే రే వాళ్ళు లిటరల్ 150 డ్యామేజ్. మనం ఇప్పుడు పైన రష్ చేయాలేమో. చేద్దాం చేద్దాం ఇప్పుడు దాదా వాలి. నైస్ బియా. వీడిని సోనియా డిమితి పెట్టుకుని అరే నాకా అరే ఎందుకురా నాతో జీవితాలతో నాడుకోనికి వస్తారు మీరు. 19 నైస్ రా. ఇట్లా గొర్రెలాక రావద్దు రే. బుయా గైస్. మినీ యూజ్ అని బుయా విత్ 11 kills 89+ ఏంటిది అసలు. ఇక్కడైతే చూసుకోవచ్చు మనమైతే లైక్ మాస్టర్ 5 స్టార్లో ఉండే. ఇట్లా అంటే మినీ యూజ్ అని బుయా అంటే ఎవడు కొడతారు గైస్. మ్యాక్సిమం కొట్టాడు. ఇలాంటి కంటెంట్ అయితే మీరు లైక్ నచ్చినట్టయితే కామెంట్ సెక్షన్లో ఏదో ఒకటి కామెంట్ చేయండి పక్క. లైక్ డన్ గైస్. ఈ రోజు వీడియో అంతే. బాయ్ గైస్.